ఈరోజు బాగలింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో కవితా గానం పేరిట ఒక కార్యక్రమం చేయడం జరిగింది. అంటే బతుకమ్మ యొక్క ప్రాధాన్యత, విశిష్టత గురించి ఇక్కడ డిస్కషన్ చేయడం జరిగింది. దేని గురించి మనం మాట్లాడతాం. చాలా మంది కవులు, రచయితలు కూడా రావడం జరిగింది, పెద్దలు. నమస్కారం మేడం. ఈ రోజు ఈ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? కవితా గానం యొక్క ఈ బతుకమ్మ పండుగను ఉద్దేశించి ఇక్కడ కవి సమ్మేళనం ఏర్పాటు చేయాలనుకున్నారు. బతుకమ్మకున్న ఆ ప్రాముఖ్యాన్ని బట్టి వాళ్ళకి ఆలోచన వచ్చింది. తప్పకుండా దాని మీద తమ యొక్క భావాల్ని తెలియజేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో దీన్ని ఏర్పాటు చేశారు. అంటే బతుకమ్మ అనేది ఒకటి స్మరణలో భాగం. దీనికి చాలా కథలు చెప్తారు. ఆ కథలన్నీ ఇప్పుడు కాదు, దుర్గాదేవి అని అంటారు, కన్యకా పరమేశ్వరి అంటారు, ధరచోళ దేశపు రాజు కూతురుకి సంబంధించింది అంటారు. రుద్రమదేవిని రక్షించడానికి ఒక మహిళ వెనకాల ఆమెను రక్షించే క్రమంలో చనిపోయిందట. ఆ కారణంగా ఆమెను జ్ఞాపకం చేసుకోవడం అంటారు. అది కాకుండా ఒక కాపు వదిన మరదండ్లు ఏదో పోట్లాట వచ్చి ఒక ఆమెను ఇంకొక ఆమె చంపుతుంది. చంపి పాతి పెడితే అక్కడ తంగిడి చెట్టు మొలిసిందట. అప్పుడు ఆమెను దృష్టిలో పెట్టుకొని పండగ బతుకమ్మ బతుకమ్మ అని అన్నారు అని ఇట్లా చాలా కథలు చెప్తారు. ఆ విషయం వేరు. కానీ మన దగ్గరికి వచ్చే వరకు బతుకమ్మ పండుగ ఒక ప్రకృతి పండుగ. మట్టి, చెట్టు, చేను, చెలక, పంట, వంట వీటికి సంబంధించిన పండుగ ఇది. తర్వాత పండుగ జరుపుకునేటప్పుడు కుటుంబ అనుబంధాలను తెలిపేటువంటి పండుగ. తర్వాత సామాజిక సంబంధాలను కూడా తెలుపుతుంది ఈ పండుగ. అంటే కుటుంబంలో అన్న చెల్లెళ్ళు, అక్క చెల్లెళ్ళు, తర్వాత అన్నదమ్ములు వీళ్ళందరూ కూడా ఒక దగ్గరికి వస్తారు అన్నమాట. పుట్టింటికి తప్పకుండా వస్తారు, వాళ్ళ ఊరికి తప్పకుండా వస్తారు, ఊళ్ళో అందరు స్నేహితులను కలుసుకుంటారు. అది ఒక గొప్ప సన్నివేశం ఇది. తర్వాత ఇక్కడ పంటలతో పాటు ఆ రోజు ఆ కాలంలో పండేటువంటి పంటల్ని తింటారు. పెసలు, నువ్వులు, సజ్జలు ఇట్లాంటివన్నీ కూడా వాళ్ళు రకరకాల సద్దులు చేసుకొని తింటారు. ఇది ఒక విషయం. అన్నిటికంటే ముఖ్యంగా ఈ బతుకమ్మను పేర్చడం అనేటువంటిది ఒక తేలికైన పువ్వుల్ని ఉపయోగించి పేరుస్తారు. తేలికైన పువ్వులు అని అంటే తంగేడు, గునుగు, కట్ల పూలు, గోరెంట పూలు, రుద్రాక్ష పూలు ఇట్లాంటి పూలతోని. అంటే ఇవి ఏంటి, మనము గులాబీ పూలు పెంచాలంటే మంచిగా నీళ్లు పోయాలి, దాన్ని జాగ్రత్త పడాలి. కానీ వీటికి జాగ్రత్త అవసరం లేదు. చిలకలల్లో అక్కడ ఇక్కడ అడవిలో పూస్తాయి. అవి అంటే ఇవి సహజ సౌందర్యానికి ప్రతీక అని నాకు అనిపిస్తుంది అన్నమాట. తర్వాత ఇవి తక్కువ బరువు ఉంటాయి. బతుకమ్మ పేర్వడానికి హాయిగా ఉంటుంది, మంచిగా ఉంటుంది. నీళ్ళల్లో వేస్తే తేలుకుంటూ పోతుంది. అందుకని ఇది ఒక సహజ సౌందర్యానికి ప్రతీకగా మనం తీసుకోవచ్చు. అన్నిటికంటే ముఖ్యము ఇది పూల పండుగ. చాలా చోట్ల పూల పండుగలు ఉన్నాయి. మొత్తం ప్రపంచంలో 28 రకాల పూల పండుగలు ఉన్నాయని చెప్తారు. కానీ అన్ని పండుగల్లో కూడా వేరే పండుగల లోపట అది కేవలము వాళ్ళ ఆర్భాటము, ప్రదర్శన కనపడుతుంది. ఇక్కడ పేర్చడంలో ప్రదర్శన ఉంటుంది, కానీ ఇతరత్ర సంబంధాలు ఉన్నాయి కదా, కుటుంబంతో సంబంధాలు ఉన్నాయి. అందుకని ఇది చాలా మిగిలిన పూల పండుగల కంటే ఇది చాలా గొప్ప పండుగ అని మనం చెప్పుకోవచ్చు. తర్వాత ఈ ముఖ్యంగా ఇందులో పాటలు చాలా మన మనసును ఆకట్టుకుంటాయి. ఆ పాటలన్నీ కూడా రకరకాల విషయాలను తెలియజేస్తాయి. మేము ఆడవాళ్ళమైనటువంటి మేము రకరకాల ఆలోచనలు, చైతన్యం ఉన్నటువంటి వాళ్ళం కూడా ఆ కుటుంబపు సంస్కృతులు, సంప్రదాయాల పేరిట వెనక్కి నెట్టవేయబడతాం. రకరకాల అణచివేతలు ఉంటాయి. ఆ అణచివేతలు ఎట్లెట్లా ఉన్నాయి అనేది ఈ పాటల్లో కనపడతారు. వాళ్ళు పాడుకుంటారు వాళ్ళు ఆ కష్ట సుఖాలని చెప్పుకోవడం అంటే బహిర్గతం చేయడమే. ఉత్తగా చెప్పుకోవడం కాకుండా పాటల్లో వ్యక్తం చేసుకోవడం అన్నమాట. పిల్లలు పుట్టకపోతే ఎట్లా, పెళ్ళి కాకపోతే ఎట్లా, తర్వాత అత్తగారింటికి పోయినప్పుడు ఎట్లుండాలి, ఆ తర్వాత పెళ్ళైనాక ఒకవేళ కట్ట కానుకలు సరిగ్గా ఇవ్వకపోతే ఎటువంటి పరిస్థితి,
వివాహేతర సంబంధాలు ఉంటే ఎట్లాంటి పరిస్థితి, రెండో పెళ్ళాం వస్తే ఎటువంటి పరిస్థితి, ఒకవేళ సంతానానికి తండ్రి ఎవరో తెలియకపోతే ఎంత ఆ తల్లి ఎంత బాధపడుతుంది అనేది రేణుకాదేవి ఎల్లమ్మ పాట వల్ల తెలుస్తుంది. పిల్లలు పుట్టడానికి ఎంత కష్టపడతారు, అసలు పిల్లలు పుట్టకపోతే తప్పకుండా గొడ్రాలే తప్ప భర్తకి ప్రమేయం లేదు. న్యాయంగా అట్లా ఉండదు, సైన్స్ అది చెప్పదు. కానీ ఇవన్నీ కూడా వాళ్ళు పడుతున్నటువంటి రకరకాల వివక్షల్ని ఈ పాటల రూపకంగా వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసుకోవడం అనేది మనకి ఇందులో కనపడుతుంది. అట్లా మొదలైనవి. తర్వాత ఇవి జానపదుల పాటలు, అంటే ఊర్లలో వాళ్ళు పాడుకున్నటువంటి పాటలు. కానీ తర్వాత శిష్టులు రాసిండ్రు. ఇప్పుడు అన్నీ కూడా వేరు వేరే వాళ్ళు రాసి పెడుతున్నారు. ఎంతెందుకు ఈ బతుకమ్మ పాట చెప్పేది ధరచోళ దేశ పాఠము భట్టు నరసింహ కవి రాసిండ్రని అంటారు. అట్లా జానపదులు ఇంత అలవోకగా ఎట్లా ఎంత ఊహతోని చెప్పడం అనేటువంటిది. ఒక్కో మాసం నెలతన గర్భిణి ఓ నగాయలడిగే చెలియా ఓ అంటే ఆ రిథమెటిక్గా మనం పెద్దవాళ్ళకే అలంకారాలు తెలుసు అది అనుకుంటాం కదా, వీళ్ళకి అన్నీ మంచి అలంకారాలు కూడా తెలుసు. దాంట్లో విభిన్నమైనటువంటి అలంకారాలు కనపడుతుంటాయి. బతుకమ్మ పేర్చేటప్పుడు కూడా ఎంత అద్భుతంగా పేర్చడం అనేది కూడా కనపడుతుంది అన్నమాట. అట్లా అంత గొప్పగా వీళ్ళు ఆ పాటల్ని పాడుకోవడము, నలుగురిలోకి రావడము అనేటువంటిది అది గొప్పదే. కాకపోతే ఆ బతుకమ్మ ఏ ఉద్దేశంతో ఆమె ఎట్లా ఉన్నది అనేటువంటిది మనం ఇంకా ముందుకు పోవాలి అనేటువంటిది. ఆ బతుకమ్మను మనం కోరుకోవాలి, ఆ బతుకమ్మను పూజిస్తూ ఆ బతుకమ్మను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఇంకా ముందుకు పోవాల్సిన అవసరం. బతుకమ్మ యొక్క ప్రాధాన్యత, విశిష్టత, ఒకప్పుడు బతుకమ్మ ఎట్లున్నది, ఇప్పుడు వ్యత్యాసం ఏం జరిగింది అనుకుంటారు? నా పేరు ఉరిమల్ల సునంద, నేను ఖమ్మం నుండి వచ్చాను. నేను తెలుగు భాషోపాధ్యాయునిగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం పాపకొల్లులో పనిచేస్తూ ఉన్నాను. ఈ బతుకమ్మ సంబరాల్లో భాగంగా తెలంగాణ సాహితీ తర్వాత తెలంగాణ ప్రజా సాంస్కృతిక సంస్థ వాళ్ళు ఏర్పాటు చేసిన ఈ యొక్క బతుకమ్మ సంబరాలకు కవి సమ్మేళనం జరుపుతూ ఖమ్మం నుండి ఇక్కడికి రావడం జరిగింది. బతుకమ్మ ఈ పల్లె జీవితంలో, తెలంగాణ పల్లె జీవితంలో మమేకమైపోయిన పండుగ. ఈ ఎక్కడ చూసినా అంటే ఇటు ఆంధ్ర బార్డర్లో ఉన్న వాళ్ళకి తెలియకపోవచ్చు, కానీ అటు వరంగల్, ఖమ్మము, వరంగల్, నల్గొండ, కరీంనగర్ ఈ యొక్క తెలంగాణ ప్రాంతాలలో ప్రతి చోట బతుకమ్మ పండుగ చేసుకుంటారు. ఈ బతుకమ్మ పండుగలో ఉన్న విశిష్టత ఏంటి అంటే అందరూ కూడా పూలతోటి మనము దేవుళ్ళని పూజిస్తాం, కానీ పూలనే పూజించే పండుగ అంటే బతుకమ్మ పండుగే. ఈ పూలల్లో కూడా ఏదో ఇంట్లో మనము షోక్గా మనం ఆకర్షణీయంగా ఉండడానికి ఇంట్లో పెంచుకునే పూలతోటి కాకుండా బంతులు, చేమంతులు, గులాబీలు ఇట్లాంటి పూలతోటి కాకుండా అడవి తల్లిని, ఒక విధంగా అడవి తల్లిని ఇంటికి తీసుకొచ్చుకొని పూజించడం, ఇప్పుడు అడవెమ్మను పూజించే పండుగ అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఈ అడవెమ్మలో ఎన్ని ఔషధ గుణాలు ఉంటాయో మన పూర్వీకులకు తెలుసు. కాబట్టి ఇక రకరకాల బతుకమ్మ పండుగ వెనకాల రకరకాల నేపథ్యాలు ఉండొచ్చు. ఆ తల్లి తన వల్ల ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే ఇది వచ్చేది వర్ష ఋతువు. ఇది వర్ష ఋతువులో ఏమవుతుందంటే కొత్త నీరు వచ్చి నీరంతా కూడా నీటిలో మార్పు వస్తుంది. ఆ మార్పు వచ్చినప్పుడు ఇప్పుడంటే మనము రకరకాల పెట్టుకొని ఫిల్టర్స్ చేసుకొని నీళ్ళని మనం మంచిగా శుద్ధి చేసుకొని తాగుతున్నాం. కానీ ఆ రోజుల్లో అప్పుడు ప్రకృతి ఆరాధకులకి, ప్రకృతిలో జీవించే వాళ్ళకి ఆ యొక్క పూల యొక్క ఔషధ గుణం తెలుసు. అందువల్ల వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఈ వర్షాకాలంలో ఈ 9 రోజుల పాటు అడవిలో ఉన్న ఈ ప్రకృతి సంపద అయిన అడవి పూలను, రకరకాలుగా పూచే తేలికైన పూలను, అవన్నిట్లలో తంగేడు పూలలో ఔషధ గుణం ఉంది, గునుగు పూలల్లో ఔషధ గుణం ఉంది, ఇట్లా ఏ పువ్వును కట్ల పువ్వులో ఔషధ గుణం ఉంది. ఇట్లాంటి పూలను తీసుకొని వచ్చి వాటిని పేర్చిన తర్వాత ప్రతిరోజు కూడా వాళ్ళు నిత్యం వాడుకునే చెరువు నీళ్ళే అప్పుడు మంచినీటి కొరత తీర్చేవి. ఆ చెరువు నీళ్ళల్లో వీటిని కలపడం వల్ల ఏమంటే చెరువు నీళ్ళు శుద్ధి అయ్యేవి. అలా ఈ పూల పండుగను చేసుకునేవాళ్ళు. తర్వాత ఇది 9 రోజుల పండుగ. ఒక స్త్రీ యొక్క అంటే ఒక ఎదుగుదలను, ఒక గర్భస్థ శిశువు 9 నెలల తర్వాత పుడుతుంది కదా, ఆ గర్భస్థ శిశువు ఉన్నప్పుడు ఆ గర్భిణీ స్త్రీకి ఎలాంటి ఆహారం పెట్టాలి, దీంట్లో కూడా అందులో అది కూడా చొప్పించడం జరగడం అనేది చాలా విశేషం అన్నట్టు. ఎట్లా అంటే మొదటి రోజు పులగం పెడతారు.
ఓనగాయలు లాంటి ఓనగాయలైన కోరే అనే ఓనగాయలని ఆ పాటలలో కూడా ఆ రిధం ఉంటుంది. తర్వాత రెండో రోజు రొట్టెలు, మూడో రోజు ముద్దలు, ఇవన్నీ కూడా బలమైన ఆహారం. ఇప్పుడు 9 రకాల సద్దులు కలుపుతాం, అంటే దాంట్లో నువ్వులు, పెసలు, పల్లీలు, ఇవన్నీ కూడా సద్దులు. వీటన్నిట్లలో కూడా ఏంటి అని అంటే అన్నీ కూడా ఒక స్త్రీ యొక్క శరీర పటుత్వానికి, అంటే రేపు డెలివరీ అయ్యేటప్పుడు ఆమె ఆరోగ్యం గట్టిగా ఉండాలి, తేలికగా డెలివరీ అవ్వడానికి కోసమని, తర్వాత పుట్టిన తర్వాత బాలింతగా ఎలా ఉండాలి అనే దాంట్లో కూడా ఈ ఔషధం 9 రోజుల్ని 9 నెలలకు ప్రతీకగా కూడా మన బతుకమ్మ పండుగను జరుపుకుంటూ ఉన్నామన్నట్టు. ఇంకా ఇందులో మేము పాడుకునే దాంట్లో అంటే ఎంత ఇప్పుడు మాకు అనిపిస్తుంది ఇన్ని హద్దులు పెట్టారా అని అనిపిస్తుంది ఆ పాటలలో. ఎట్లా అని అంటే పలుమారు పల్లెత్తి నవ్వబోకమ్మ, వీధిలో నిలుచుండి తలముడవకమ్మ, చిన్ని గజ్జల పాదాము, జలకోటి నడవాబాకు, ధరణీదేవి అదిరేనమ్మ, భూదేవి అదిరేనమ్మ, అతడంటే చెల్లును గాని అలుగరాదు ఆడజాతి. అంటే స్త్రీని అప్పటి నుంచే బుజ్జగించి నువ్వు ఇలా ఉండాలి అలా ఉండాలని ఒక చిన్న ఆంక్షలు కూడా ఆ పాటలలో ఉండేవి. మేము అప్పుడు అదేంటో అది చదువుకున్నప్పుడు ఇది పాడాలి ఇది పాడాలి. ఇప్పుడు పాడాలంటే మాకు దాంట్లో ఇంత ఉందా అని ఒక భావన అనేది మాకు వస్తుందని. అంటే అప్పటి ఉన్న సాంప్రదాయము, అప్పుడు ఉన్న పరిస్థితుల ప్రకారము ఈ బతుకమ్మ పండుగ అనేది జరుపుకున్నారు. ఇప్పుడు డీజేలు వస్తున్నాయి, ఇవి వస్తున్నాయి, ఒక కృతకంగా మారింది. ఆ పూలను పేర్చడం, ఆ బంతి పూలు తెచ్చి ఇంకే పూలు తెచ్చి ఇంకేవో రకరకాల పూలతోటి, కానీ ప్రకృతినే మనం నాశనం చేసుకుంటున్న క్రమంలో ప్రకృతి పూలు మనకు ఎక్కడి నుంచి దొరుకుతూ ఉన్నాయి. కాకపోతే సాంప్రదాయాన్ని మనం వదులుకోకుండా చేస్తున్నాం, కానీ మళ్ళీ సహజత్వం రావాలంటే అడవి తల్లి చల్లగా ఉండాలి. అడవి తల్లిలో ఈ ప్రకృతిలో ఈ తంగేడు, గునుగు ఇట్లాంటి పూలన్నీ కూడా పూయాలి. ఆ ప్రకృతి నుంచి మనం మళ్ళీ మన జీవితాన్ని రక్షించుకోవాలి. ఇది ప్రకృతి పండగ, ప్రకృతిని మనం పూజించే పండగ. అది ఆ ప్రకృతిని పూజించడమే, పూజించి వదిలేయడమే కాదు, ప్రకృతిని రక్షించుకోవాలని తెలియజేసే పండుగ కూడా ఇది. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాను. డాక్టర్ తాళ్ళపల్లి యాకమ్మ అండి. నేను మహబూబాబాద్ జిల్లా నుండి వచ్చాను. ముఖ్యంగా తెలంగాణ సాహితీ వారు నిర్వహించే కార్యక్రమాలన్నీ కూడా స్త్రీకి అంటే మహిళా చైతన్యవంతంగా నిర్వహిస్తూ ఉంటారు. అందులో భాగంగానే ఈరోజు కవి సమ్మేళనం స్వేచ్ఛ సమానత్వమే ధ్యేయంగా జరిపించిన కవి సమ్మేళనం కాబట్టి దానికి ముఖ్యంగా అంత దూరం నుండి కూడా రావడం జరిగింది. అయితే ముఖ్యంగా ఈ బతుకమ్మ పండుగ పూలతో పూజించే పండుగ ఇది. అయితే ఆ పూలను ప్రకృతిలో వచ్చే పూలనే పూజించే పండగకు ఈరోజు కొత్త రంగులు పులుముతున్నారు అనేది మనము చెప్పుకోవచ్చు. ఎందుకంటే పూలను పూజించే పండగకి దానికి విగ్రహాల రూపాలను పెట్టి చాలా వరకు అంటే ఎటువైపు నడిపిస్తున్నారు అనేది అందరూ గమనిస్తూనే ఉన్నారు. ఇది బహుజన బతుకమ్మగా వర్ధిల్లాలని అందరూ కోరుకుంటున్నారు. ఎందుకంటే అందరికీ అనుకూలంగా అన్ని కులాల వాళ్ళు కూడా పూజించుకునే ప్రకృతి పండుగ. కానీ కొంతవరకు దీన్ని ఇప్పుడు ప్లాస్టిక్ మయం చేసి డీజేలు పెట్టి మొత్తం కలుషితం అయిపోతున్న సంస్కృతి మనం చూస్తున్నాము. ఆ సంస్కృతి అలా కాకుండా దాన్ని కాపాడుకునే దిశగానే ఈరోజు ఈ కవి సమ్మేళనం కూడా జరుగుతుందని, ఇలాంటి కవి సమ్మేళనాలు చాలా జరగాలి. ఇంకా ప్రకృతి పండుగగానే ప్రకృతిలో పూజించే విధంగానే అందరికీ అందుబాటులోకి ఈ బతుకమ్మ రావాలి, బహుజన బతుకమ్మగా వర్ధిల్లాలని కోరుకుంటున్నాం.